ఈ చలికాలంలో నోటికి స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఈ పచ్చిమిర్చి పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కడాయిలో నూనె వేసుకొని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇది పచ్చిమిర్చి పచ్చడే కాబట్టి ఎక్కువగా తీసుకోండి. అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం ముక్కలు వేసుకొని పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మరి పండిన టమాటాలు కాకుండా దూరగా ఉండే 4 మీడియం సైజ్ టమాటాలు, అలానే పచ్చిమిర్చి కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం చింతపండు వేసి మూత పెట్టేసి టమాటాలని మెత్తగా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఏ పచ్చళ్ళలోనైనా కొత్తిమీర ఎక్కువగా వేస్తేనే దానికి రుచి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఆపుతూ కోర్స్గా గ్రైండ్ చేయండి. అంతే, పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ.